ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ఏ తమలో మంచినీళ్ళు ఉన్నాయా? మందుని నియంత్రణ చేస్తా, మంచినీళ్ళు ఇప్పిస్తా, మీ జీవితాలకు వెలిగించే బాధ్యత మాదని మీ అందరికీ. ఇదే కాకుండా ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, బటన్ నొక్కతా బటన్ నొక్కతా. బటన్ నొక్కడం చాలా కష్టం అంట. కష్టం కదా? ఒక్కొక్క బటన్ నొక్కేది కష్టమా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, నాయకుడు అంటే మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. నాయకుడు అవునా కాదా? మా ఆడబిడ్డలకి రక్షణగా ఉండాలి నాయకుడు అంటే, అవునా కాదా? మీ ఆదాయాన్ని పెంచాలి, అవునా కాదా? రైతుకు అండగా ఉండాలి, వ్యవసాయం లాభసాటిగా చేస్తే వాడు నాయకుడు. బటన్ నొక్కా అనేవాడు బామ్మ కూడా చెప్తే, ఇంకా మీ బామ్మ ఉంటుంది, ఆవిడికి నేర్పించండి ఒకసారి బటన్ నొక్కడం. ఆవిడ కూడా దానికి పెద్ద చదువు కావాలా, పెద్ద తెలివి కావాలా? నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కుతున్నారు, చెప్పాడా ఎప్పుడన్నా? ఏమీ తెలియని సోమరిపోతూ బటన్లు నొక్కేసి బటన్ నొక్కా. నేను అడుగుతున్నా, బటన్ నొక్కి నువ్వు ఎంత మొక్కావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. నువ్వు ఎంత బాగా వేసావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. నువ్వు నొక్కిన బటన్ 10 రూపాయలు, నువ్వు బుక్ చేసిన డబ్బులు 1000 రూపాయలు, నువ్వు బాగా వేసిన డబ్బులు 100 రూపాయలు, అవునా కాదా? ఏంటి అరాచకం? నేను బటన్ నొక్కా, ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వలేదు. ట్రాన్స్ఫర్ చేస్తే ఇచ్చా దేశానికి. జగన్ నాకే కథలు చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, జనవరిలో పద్ధతిలోకి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. నాటకాలద్దు. ఇప్పుడేలా అంటున్నాడు, ఇంటికి పోయే రోజు వచ్చిన తర్వాత బటన్ నొక్కా డబ్బులు అంటున్నావు. నువ్వు నొక్కింది ఒత్తిడి బట్టలు, నీ ట్రెజరీ ఖాళీగా ఉంది. నువ్వు నొక్కిన బట్టలు పేదవాడికి కాదు, నువ్వు నొక్కిన బట్టలు దళారి రోజుకి కాంట్రాక్టులకి బటన్ నొక్కాడు. నేను సవాలు వేస్తున్నా, 16,000 కోట్ల రూపాయలు జనవరి నుంచి తమలో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తిని భరిస్తామని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, ఈ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ మీరున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశా,
ఎవరైతే పోడు కల్టివేషన్ చేస్తున్నారో ఆ పొలం గిరిజనులకి ఇవ్వాలని ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పండించే కాఫీని, గిరిజన ప్రాంతంలో పండే కాఫీని అరుగు కాఫీగా నామకరణం చేసి ప్రపంచంతా పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను అడుగుతున్న భూమి మీరేనా? మీరా జగన్మోహన్ రెడ్డి? మీరా జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ రాశారు జగనన్న భూ హక్కు పత్రం. జగనన్న భూ హక్కు పథకం ఇది కావాలా మీకు? మీ తండ్రి ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు, మీరు సంపాదించుకున్నారు. దానిపై ఎవరి ఫోటో ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? ఇప్పుడు ఏం చేద్దామండి? కాలుతావా చిక్కుదా? ఒకదాన్ని కాలుస్తాం, ఒకదాన్ని చిక్కుతాం. జగనన్న భూ హక్కు పథకాన్ని చిత్తు చిత్తుగా చేస్తున్నారు. ఇప్పుడు చెత్తబుట్టలు మారేస్తున్నారు. ఇంకా పక్క తమల్లో కొత్త నాటకం చేశాడు. కొత్త నాటకానికి వచ్చాడు. మీ భూమి కొట్టేస్తానంట. నేను కొట్టేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. మీ భూమికి ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఉందా లేదా? రేపటి ఉండదు. మీకు 10 ఉంది, ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. అదే మాదిరిగా మీరు భూమికి శిస్తు కడితే దానికి రసీదు ఉంటుంది. అదే మాదిరిగా ఇన్కంపరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. తీసుకున్నారా లేదా? నీ భూమి నీదేనా కాదా? ఇప్పుడు జనగా చేసే పని మొత్తం కంప్యూటర్లో పెడతారంట. మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తారంట. ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటారంట. జిరాక్స్ కాపీ ఇస్తే ముట్టి కడుక్కోవడానికి కూడా తుడుచుకోవడానికి నా భూమి నీ దగ్గర పెట్టుకుంటానంట. నీ హక్కు ఏముంది? నా భూమి నా పేరుతో ఉంది, దానికి ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇస్తానంట. ఒప్పుకుంటారా మీరు? ఇంకొక పక్కన నీ భూమి నువ్వు అమ్ముకోవాలి, నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి, అగ్రిమెంట్ చేయాలి. జగన్ పర్మిషన్ కావాలండి. తెలగ పర్మిషన్ అవసరమా? తెలగ పర్మిషన్ మనకు ఏ తమ్ముళ్ళ కోపం రాలేదా? దానిపైన ఈ కంప్యూటర్ ఎక్కడ ఉంటుందంటే అమెరికాలో బే ఏరియాలో ఈయన బినామీ ఉన్నాడు ఒక రెడ్డి. ఆయన పేరుతో ఆయన కంప్యూటర్లో మీ జాతకాలు పెడతానంట, మీ ప్రాణాలు పెడతానంట. తర్వాత మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన పర్మిషన్ కావాలంట. ఆయన గుమస్థానం పెట్టుకుంటాడంట. ఎంఆర్ఓ కాదు, ఆర్టీఓ కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గుమస్తా. ఆ గుమస్తా చేతుల్లో మీ ఆస్తి పెడతానంట. నువ్వు పర్మిషన్ పోతే ఆ గుమస్తా ఇది ఏదో అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా వాటా ఉందంటే అక్కడ నీ పని అయిపోతుందంట. ఏ తమిళలో రాజ్యాంగపరంగా ప్రభుత్వం ఇచ్చే హక్కు ఇది మనకు అవునా కాదా? ఇది సొంతంగా సంపాదించిన ఆస్తి అవునా కాదా? రాజ్యాంగంలో ఆస్తి
స్వేచ్ఛ ఎక్కువైనది ఫండమెంటల్ రైట్ అవునా కదా? ఆ ఫండమెంటల్ రైట్ తీయేస్తానంటే మీరు ఓర్చుకుంటారని అడుగుతున్నా. నేను అందుకనే ఈ చట్టం ఆమోదయోగ్యం కాదు. కళ్ళబుల్లి మాటలొద్దు. నువ్వు రద్దు చేస్తావా లేదా ఈ చట్టాన్ని చెప్పు. నేనేదో భూమింతా కూడా రక్షిస్తానన్నాడు. నీ రక్షణ వద్దు, నీ అధికారం వద్దు, నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ చట్టాన్ని మీ అందరి ముందర దగ్ధం చేస్తున్నా. కాలుస్తున్నా, కాల్చి పూడి చేస్తున్నా, భూమిలో వేపేస్తున్నా, మళ్ళా కనపడకుండా చేసేస్తా. నేను వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం 24 గంటల్లో చేస్తా. మీరేం చేస్తారు తమ్ముళ్ళు? రేపు ఫ్లాన్ కూరేస్తారా లేదా? మీ మెడకు ఉరియాలనుకున్న వ్యక్తికి ఆ ఫ్యాన్ కూరేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ళు. గట్టిగా తప్పట్లు కొట్టండి. ఈ మంట గడపడంగా మీకు ఈ మంట మీ గుండెల్లో మంటగా తయారైపోతుంది భవిష్యత్తులో. మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నాడంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తుగా చంపేయాలంత కోపంగా ఉన్నా. లేకపోతే మన ఆస్తి ఈ పులి వెందన పిల్లి నాటకాలు ఆడే పరిస్థితి వస్తా ఉంది. తమలో ఇక్కడికి వస్తే ఒకటి ఆడుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉంది, లేదా ఏమన్నా చేసిందా మీకు? పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ఆవిడ వస్తానే ఏనుగుల వల్ల పంటలు ధ్వంసం అవుతున్నాయి, పరిష్కారం చూపిస్తా. తోటపల్లి బ్యారేజ్ పాత పదాల కాలువకు మిగులు జలాలు అందించి 45 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని ద్వారా 7,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. కొమరాడ, గరుపల్లి మండలాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. కొమరాడ మండల నాగావళ నదిపై పూర్ణపాడు కొలుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జీఎంఆర్ఎస్ మండలాల్లో సాగునీరు అందించడానికి గుమ్మడి గడ్డపై జగన్ చెప్పాడా లేదా? చేశాడా మీకు? నేను చెప్తున్నా, నేను చేస్తానని హామీ ఇస్తున్నా. గుమ్మలక్ష్మీపురంలో జీడిపప్పు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం, రైతులకు గిట్టుబాటు ఇప్పిస్తాం. తోటపల్లి గుండపూర్ మధ్య కొత్త వంతెన కావాలి, ఇది కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. తమలో నిన్న ఈరోజు చూశాం. నేను ఉద్యోగస్తులు ఇక్కడనే మా పోలీసులు కూడా అందరూ వెళ్ళారు, అందరూ
పోస్టల్ బ్యాలెట్ లో భాగస్వాములయ్యారు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. 100కి 99 మంది వైఎస్ఆర్ డబ్బులు ఇస్తే చీఫ్ ఆఫీస్ డబ్బులు మాకు వద్దని చెప్పిన నీతి పనులు మా ఉద్యోగస్తులు గుర్తులు చేశారు. ట్రెండ్ ఉద్యోగస్తులు అయిపోయి బాగా చేశారు. వారిని గట్టిగా అభినందిస్తున్న సభలో వాళ్ళకి నోటు విజ్ఞప్తి చేస్తున్నా. పని అయిపోలేదు. దొంగలు మళ్ళా పడతారు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, పొరుగు వాళ్ళకి చెప్పండి, ఓట్లన్నీ ఎన్డీఏ పార్టనర్స్ కే ఓటు వేయమని గట్టిగా చెప్పించి ఓట్లు వేయించండి. పిఆర్సీ ఇస్తా, బకాయిలు చెల్లిస్తా, ఇంటీరియర్ రిలీఫ్ ఇస్తా, మళ్ళీ మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత మాదని మా పోలీసులకి పోలీసులకైతే శని ఆదివారం హాలిడే కూడా ఇస్తా. అదే మరిగా మిగిలిన వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. పామాయిల్ రైతులకి, అంతర పంటకి ఏమేం కావాలో అవన్నీ ఇప్పిస్తాం. ఒక్కొక్కప్పుడైతే 10 రూపాయలకు పామాయిల్ మొక్కిస్తే 50 రూపాయలు వసూలు చేస్తున్నా. ఇది చాలా పామాయిల్ తెచ్చింది మనమే. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ పెడతా, అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి జీవో నెంబర్ 3 చెప్పా, ఇవన్నీ చేస్తాం. తమలో ఇప్పుడు అడుగుతున్నా, నేను చెప్పేది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతున్నా. అంబులెన్స్ వచ్చింది, పంపించేయండి. 5వసారి అయిపోయింది, ఇంకొక 2 రోజులు మన పోకుండా అంబులెన్స్ పోనీ కొంచెం ఇక్కడ ఏమయ్యా పేషెంట్ లేరా? అంబులెన్స్ పేషెంట్ ఉన్నారా లేదా? ఉన్నారా? ఏడు ఇవ్వడమా ముందా వాళ్ళు వెళ్ళిపోండి, పేషెంట్ వెళ్ళిపోండి. కరెక్ట్ కాదు, పేషెంట్ ఉన్నారా వెళ్ళాలి. 1 నిమిషం ఏంటైనా పర్వాలేదు. తొందరగా వెళ్ళిపోయి ఏమైతే వాళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమన్నా హుషారుగా ఉన్నారా? నమ్మకంగా చిత్తుగా ఓడిస్తారా లేదా? మీరు వైసీపీని భూస్థాపితం చేస్తారా లేదా? ఈ రాష్ట్రానికి పట్టిన శని ఆ పార్టీ వదిలించుకుంటారా లేదా? 5 ఏళ్ల శని అనుభవించాం. ఇప్పుడు దాన్ని వదిలించుకునే శక్తి మీ దగ్గరనే ఉంది. మీ ఓటు వజ్రాయుధం, ఉపయోగించండి వజ్రాయుధాన్ని. మరి విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఇంటెండరున్నా మీరెంతో ఉత్సాహంగా వచ్చారు. మా కోసం నిలబడ్డారు. ఎండలు కూడా లెక్క చేయలేదు. కానీ ఒక విషయం అడుగుతున్నా, 13వ తారీఖున 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతుంది.
తెల్లవారితో నిద్ర చేసి రెడీగండి. దేవుడికి దండం పెట్టుకోండి. మీరు నమ్మిన దేవుడికి పెట్టుకోండి. అక్కడి నుంచి 7 గంటలు రైల్లో నడుకోవాలి. అర్ధ గంట ఓటు చేయడానికి వెచ్చించండి. మీకు ఓటు హామీ ఇస్తున్నా. మీ జీవితాల్లో మీకు ఓటు హామీ ఇస్తున్నాను తమ్ముళ్ళు. ప్రతి ఒక్కరికి 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత రావాలి. ఇప్పుడు ఇచ్చిన ఇంటి జాగా కూడా క్యాన్సిల్ చేయను. మళ్ళీ ఇల్లు కట్టించే బాధ్యత మాది. లేని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఇల్లు కట్టిస్తా, బాధ్యత తీసుకుంటా. నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇల్లు శాంక్షన్ చేశారు. 20 నిన్నే చెప్పారు ఆయన. 25 లక్షల ఇల్లు ఇస్తే 2 లక్షల ఇల్లు కూడా కట్టిన సమర్థుడు ఈ జగన్. నా పరిపాలనలో ఇల్లు పరిగెత్తాయి. కన్స్ట్రక్షన్ బాగా జరుగుతుంది. ఇల్లు హామీ ఇస్తున్నా. కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా కఠినంగా డబ్బులు ఇచ్చిన పార్టీ ఇళ్ల కోసం తెలుగుదేశం. ఇప్పుడు అందుకే హామీ ఇస్తున్నా. మీరందరినీ ఒకటే కోరుతున్నా. 7 గంటలకే ఓటింగ్ పోతారా లేదా? 10 గంటల్లో ఓట్ చేస్తారా లేదా? నేను చూస్తా ఉంటా, లెక్క పెడతా ఉంటా, బూత్ వారిగా లెక్క పెడతా. ఎవరు ఏ సమయంలో ఎన్ని ఓట్లు వేసారో చూస్తా. అవన్నీ చూసి నేను కూడా అదే మార్గం మీకు పనులు చేస్తా. మీరు 90% ఇక్కడ పోలింగ్ చేయించండి. వచ్చిన ఓట్లన్నీ మీరిద్దరికే వేయండి. ఎంపీ గీత గారికి కమలం పువ్వు, ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి సైకిల్. అవసరం డిపాజిట్ రాకూడదు. అది చెయ్యండి. ఈ కుటుంబం ఎందుకు అభివృద్ధి కాదు, మీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావు నేను చూస్తాను. ఇప్పుడు చెప్తున్నా, నీ ఉత్సాహం చూసా, ఏమీ అనుమానం లేదు. చాలా సంతోషంగా వెళ్తున్నా. గెలుపు మనదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మారీచులు మారువేషంలో కూడా వస్తారు, మోసాలు చేస్తారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది. గెలుపు మంది సిద్ధంగా మన అందరినీ కోరుకుంటూ ఈరోజు సైకిల్ ఒకటే బండి. సైకిల్ గుర్తివ్వండి. కమలం గుర్తు. మీ ఓటు ఎవరికి? పార్లమెంట్ లో కమలం గుర్తు. ఇక్కడ రెడీగా లేదు కానీ సైకిల్ పక్కన ఉంది. రియల్ సైకిల్ గుర్తు. రెండోది సైకిల్ గుర్తు. అసెంబ్లీ అభ్యర్థికి అందరూ కూడా దృష్టి పెట్టండి. భవిష్యత్ కోసం ఉండాలని కోరుకుంటూ తమలో హలో గురుపాల్, బై బై వైఎస్ఆర్సీపీ. హలో గురుపాల్, హలో గురుపాల్, హలో గురుపాల్. జై తెలుగుదేశం.
జై బీజేపీ. అందరికీ నమస్కారాలు.